హలో స్టూడెంట్స్, ఈరోజు మనము బిఏ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరము ఫస్ట్ సెమిస్టర్ సమాజ శాస్త్ర విద్యార్థుల కోసమై సమాజ శాస్త్రము ప్రాథమిక సూత్రాలు ఫండమెంటల్స్ ఆఫ్ సోషాలజీ అనేటువంటి కోర్సు నుండి బ్లాక్ 3 సామాజిక ప్రక్రియలు సంస్థలు అనేటువంటి ఖండంలో 8వ లెసన్ అయినటువంటి సామాజిక సంస్థలు అంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. ముఖ్యంగా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సామాజిక సంస్థలు అనేటువంటివి మీకు అందరికీ తెలిసే ఉంటే దాంట్లో ముఖ్యంగా వివాహము, కుటుంబము, బంధుత్వము, మతము, రాజకీయ వ్యవస్థ ఈ 5 కూడా మనకు ముఖ్యమైనటువంటి సామాజిక సంస్థలుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఈ సామాజిక సంస్థల గురించి చెప్పుకున్నప్పుడు సంస్థలంతా కూడా అంటే ఎక్కడైతే సంస్థలు ఉంటాయో ఆ సంస్థలు సామాజిక సంస్థలన్నీ కూడా ఒక సంగ్రహ పరిచయంతో మనం చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా అంటే సామాజిక సంస్థల గురించి చెప్పుకున్నప్పుడు సంస్థ అంటే బాగా అంటే మొత్తంగా స్థిరపడినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి నమూనా ప్రవర్తన అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాధారణంగా సంస్థ అంటే అనే పదాన్ని ముఖ్యమైనటువంటి మనం దాంట్లో అర్థంలో చెప్పుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ప్రవర్తన రీతులైనటువంటి సమాజంలో ఉండేటువంటి వివాహం కావచ్చు, లేదంటే కుటుంబము, బంధుత్వము, రాజకీయ వ్యవస్థ, ఒక మతపరమైనటువంటి సంస్థలకు మనం ఈ సంస్థ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో కాబట్టి మనము ఈ మొత్తం మీద ఈ 4 సంస్థల గురించి అంటే ఏదైతే ఇవన్నీ మనం అనుకునేటువంటి వివాహము, కుటుంబము, లేదంటే మతము కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలోని అనేక రకాలైనటువంటి వాటికి బాధ్యత వహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంస్థల గురించి మనం అయితే సామాజిక శాస్త్ర విద్యార్థిగా మనం వీటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటగా సామాజిక సంస్థ అయినటువంటి వివాహం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వివాహం యొక్క మనం అర్థాన్ని లేదంటే నిర్వచనాలను చెప్పుకున్నప్పుడు వివాహం అనేది ఒక అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్థల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక సార్వత్రికమైనటువంటి అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కానీ లేదంటే భారతదేశ వ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ఒక సార్వత్రికమైనటువంటి సామాజిక సంస్థగా మనం చెప్పుకోవచ్చు. అయితే సమాజ శాస్త్రవేత్తలు లేదంటే సాంఘిక శాస్త్రవేత్తల మధ్య వివాహము వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళ యొక్క నిర్వచనాల్లో, వాళ్ళ ఆలోచనలలో ఈ వివాహం అనేది ఒక సామాజిక సంస్థగా దాని పుట్టుగా లేదంటే అది కొనసాగింపు విధానంపై ఒక ఏకాభిప్రాయం లేదనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహం అనేది అంటే సార్వత్రికం అయినప్పటికీ కూడా దాని యొక్క అంటే వివాహం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క లోతు ఏంటిది, దాని తంతెట్లా జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ సొసైటీలలో డిఫరెంట్గా అంటే వివిధ రకాలుగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రాముఖ్యత ఒక సమాజం నుండి మరొక సమాజానికి లేదంటే ఒక సమాజంలోని ఒక సమూహం నుండి ఇంకొక సమూహానికి ఈ వివాహం అనేది వేరువేరుగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందువలన వివిధ రకాల వివాహాలన్నింటినీ కలిపి ఒకే నిర్వచనము ఇవ్వడం అంటే కుదరదని చెప్పడం జరిగింది. అట్లా వివిధ అంటే మానవ వివాహ చరిత్ర గురించి అనేక సంపుటాలు రాసినటువంటి వెస్టర్న్ మార్క్ ప్రకారం వివాహం అనేది ఏంటి అని అంటే వివాహం గురించి అతను ఏం చెప్తాడంటే స్త్రీ పురుషుల మధ్య సంతానం కలిగిన తరువాత కూడా నిలిచి ఉండేటువంటి ఒక స్థిరస్థాయి సంబంధాన్ని మనం వివాహం అంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మలినోవ్స్కీ ఒక నిర్వచనం ప్రకారము పిల్లల్ని కనడము వారి సంరక్షణ చూడడం కోసం చేసుకున్న ఒక ఒప్పందమే వివాహం అంటాడు. అదేవిధంగా లుండ్బర్గ్ అనేటువంటి ఇంకొక మానవ సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే పరస్పర స్త్రీ పురుష సంబంధాలలో భర్తకు భార్యకు గల హక్కులు, బాధ్యతలు, సౌకర్యాల నియమ నిబంధనల నిర్వచనమే వివాహం అని చెప్తాడు. అంటే ఓవరాల్గా ఇక్కడ చెప్పినటువంటి ఎవరైతే వెస్టర్న్ మార్క్ ఉన్నాడో లేదంటే మలినోవ్స్కీ ఉన్నాడో లేదంటే లుండ్బర్గ్ ఉన్నాడో వీళ్ళు చెప్పినటువంటి అంటే వివాహం గురించి వీళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి కనుక మనము అర్థం చేసుకున్నట్టయితే మొత్తం సమాజంలో ఉన్నటువంటి అంటే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యన ఒక సంతానోత్పత్తికు అంటే సమాజం ఆమోదించబడినటువంటి స్త్రీ పురుషుల మధ్యన సంతానోత్పత్తి కోసము
సమాజం ఆమోదించిన స్త్రీ పురుష సంయోగమే వివాహం అన్నటువంటి నిర్వచనాలు మనకు ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంటాయి. అంటే పై నిర్వచనాల్లో మన అర్థం ఏంటంటే వివాహం అంటే సమాజం ఆమోదించినటువంటి ఒక స్త్రీ పురుష సంయోగం అని చెప్పవచ్చు. లేదంటే ఆ భాగస్వాములలో ఒకరు మరణించడం కానీ లేదంటే విడాకులు తీసుకున్న తర్వాత జరిగే తప్ప ఆ సంబంధం ఒక శాశ్వతమైనదిగా పరిగణించవచ్చు వివాహాన్ని అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సో ఇట్లా చూసుకున్నప్పుడు ఈ సమాజం దృష్టిలో ఉన్నటువంటి ఏదైతే లైంగిక మాతృత్వము లేదంటే పితృత్వ భావాలతో పాటు వివాహం సమాజం ఆమోద ముద్రకు ఒక గీటరాయిగా చెప్పవచ్చు. వివాహం అంతా కూడా ఒక చట్టబద్ధ ఒప్పందంగా మనం చెప్పుకుంటా ఉంటాం. అంటే భార్యాభర్తల మధ్య లేదంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాన్ని ఇదొక నిర్వచిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహం బహిరంగంగా పవిత్ర పద్ధతుల్లో మత సంబంధిత ఆశీస్సులతో జరుగుతూ ఉంటుంది. అలా జరగాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే సమాజంలో ఉన్నటువంటి భార్యాభర్తల పాత్రలు నిర్వహిస్తారనే ఉద్దేశంతో ఒకరు లేదా అనేక మంది పురుషులు లేదంటే ఒక స్త్రీ లేదా అనేక మంది అంటే కొంతమంది స్త్రీలతో కానీ సామాజికంగా ఆమోదించిన సంయోగాన్ని మనం ఓవరాల్గా వివాహంగా నిర్వచించవచ్చు. అంటే వివాహం అనేది ఒక పరస్పర హక్కులు బాధ్యతలు మిళితమై ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత సంబంధంగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇది ఒక లైంగిక సంబంధాలను క్రమబద్ధం చేసేటువంటి ఒక మార్గము, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి మౌలిక వ్యవస్థగా మనం వివాహాన్ని చెప్పుకోవచ్చు. వివాహంకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, వివాహ లక్షణాలలో మొదటిది వివాహము సార్వత్రికం. అంటే వివాహం అనేది అనాదిగా ప్రాచీన కాలం నుండి ఆదిమ సమాజం నుండి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ అక్షరాస్య సమాజాలన్నింటిలోనూ దాదాపుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కొన్ని సమాజాలలో ఒక సామాజిక పాత్రగా అమలుపరచడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి జపాన్లో బ్రహ్మచర్యాన్ని బహిరంగంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో హిందువులు వివాహాన్ని ఒక మతకర్మగా స్వీకరించడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి వయస్సులో ప్రతి వ్యక్తి వివాహం చేసుకోవాలనేది చెప్తూ ఉంటుంది. అంటే వివాహం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సార్వత్రికమైనది. అదేవిధంగా వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధంగా చెప్పవచ్చు. అంటే ఇది ఒక పురుషుడు లేదా ఎక్కువ మంది పురుషులు లేదంటే ఒక స్త్రీ లేదంటే ఎక్కువ మంది స్త్రీల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అంటే అక్కడక్కడ ఆయా మతాలు లేదంటే ఆయా సమాజాల్లో ఉన్నటువంటి సామాజిక ఆమోదాన్ని బట్టి ఒక పురుషుడు లేదా ఎక్కువ మంది పురుషులు, ఒక స్త్రీ లేదా ఎక్కువ మంది పురుషులు లేదంటే ఒక స్త్రీ లేదా ఎక్కువ మంది పురుషులను సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహము కొన్ని నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎలా వివాహం చేసుకోవాలనే దానిపై ప్రతి సమాజం కొన్ని సూత్రాలను నిర్దేశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నిర్దేశాల అనుసారమే వివాహము చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వివాహం శాశ్వతమైనటువంటి బంధము. ముఖ్యంగా వివాహం అనేది ఒక దీర్ఘకాల భార్యాభర్తల మధ్య కొనసాగేటువంటి బంధము. ఈ బంధం కేవలం విడాకులు లేదా భాగస్వాములలో ఎవరో ఒకరు మరణించే వరకు విడిపోనిదిగా చెప్తూ ఉంటాయి. ఎక్కడో కొన్ని కేసులలో తప్ప మిగతా కేసులలో ఆ బంధం కూడా శాశ్వతంగా ఉంటుందని. సో వివాహానికి సామాజిక ఆమోదం అవసరం. వివాహము బహిరంగంగా నిర్వహించబడుతుంది. దీనికి సమాజం ఆమోదం ఉంటుంది. సమాజం అంగీకరించేంత వరకు అది చట్టబద్ధమైనటువంటి ఒక ఒప్పందంగా నమోదు కాదు. ఎక్కడైనా కూడా ఏ మ్యారేజ్ అయినా కూడా సమాజంలో చేసుకున్నా కూడా లేదంటే మిగతా బయటికి పోయి ఏదైనా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎక్కడో దగ్గర అయితే ఒక చట్టబద్ధమైనటువంటి ఒప్పందంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వివాహం కొన్ని పౌర లేదా మతపరమైన వేడుకల్లో అనుసంధానించబడి ఉంటుంది. ఇందులో అనేక కర్మలు, తంతులు, ఆచరణలు ఉంటాయి. ఇది మతం నుండి ఆశీస్సులు, చట్టం నుండి అనుమతి తీసుకుంటుంది. ఇట్లా ఒక 6 రకాలైనటువంటి వివాహానికి లక్షణాలు ఉంటాయి. సో అదేవిధంగా వివాహం యొక్క రకాలు అంటే వివిధ సమాజంలో లేదంటే వివిధ భాగస్వాములను సమాజంలో వ్యక్తులు పొందినప్పుడు వారి సంఖ్యను బట్టి అంటే కొన్ని సమాజాల్లో వాటిని ఏక వివాహము లేదంటే బహు వివాహంగా వర్గీకరిస్తూ ఉంటారు. వివాహాలు అంటే భారతదేశ సమాజ వ్యాప్తంగా భారతదేశంలో కనుక తీసుకున్నట్టయితే ఉంటే వివాహంలో మనకు 2 రకాల 3 రకాల అంటే దాదాపుగా 2 రకాల వివాహాలు కనపడుతూ ఉంటాయి. ఆ 2 రకాల వివాహాల్లో మళ్ళీ వివిధ రకాలు ఉంటాయి. దాంట్లో మనం మొదటిది ఏక వివాహము, రెండోది బహు వివాహం అంటూ ఉంటాం. సో ఏక వివాహాన్ని తీసుకున్నప్పుడు ఏక వివాహం గురించి చెప్పుకుంటే ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్ళాడడాన్ని మనం ఏక వివాహం అంటాం. అంటే ప్రపంచమంతటా కూడా దాదాపుగా ఈరోజు వరకు కూడా చాలా ఎక్కువ దాదాపుగా మోర్ దాన్ 80 సమాజాల్లో ఈ పద్ధతిని అనుసరించి ఆచరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇదంతా కూడా కుటుంబ సామరస్యాన్ని నిలుపుకోవడానికి లేదంటే ఆస్తి విభజనను పరిమితం చేసేందుకు
పిల్లలకు ఒక అనుభూతిపరమైనటువంటి భావోద్వేగాలతో కూడినటువంటి భద్రత కల్పించేందుకు ఈ వివాహ పద్ధతినే అందరూ పాటిస్తూ ఉన్నారు. ఆర్థిక సంబంధం కూడా ఏక వివాహాలను పాటిస్తూ ఉన్నారు. అదేవిధంగా బహువివాహం అంటే ఒక స్త్రీలు కానీ పురుషులు కానీ ఏకకాలంలో ఒకరికన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం. అంటే ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడం, లేదంటే ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను ఏకకాలంలో వివాహం చేసుకునేటువంటి ఏదైతే పద్ధతి ఉన్నదో ఆ పద్ధతిని మనము బహువివాహం అంటూ ఉంటాం. సో ఈ పద్ధతి ఏకకాలంలో ఒక స్త్రీకి ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలు కానీ, లేదంటే ఒక పురుషునికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు కానీ ఉంటారు. ఈ మళ్ళా బహువివాహంలో కూడా 2 రకాలు. ఒకటేమో బహుభార్యత్వము, రెండోదేమో బహుభర్తృత్వం. అంటే బహుభార్యత్వం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి, ఒక పురుషుడు ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడం మనం భార్యత్వం అంటూ ఉంటాం. బహుభర్తృత్వం అంటే ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడాన్ని మనం బహుభర్తృత్వం అంటూ ఉంటాం. ఇది కొన్ని ఆదిమ సమాజాల్లో, కొన్ని ట్రైబల్ సొసైటీలలో ఎక్కువగా మనం కొన్ని గిరిజన సమాజాల్లో బహుభార్యత్వం ఎక్కువ కనపడతూ ఉంటుంది. ఎక్కువ మంది స్త్రీలు గల సమాజాల్లో, ఏ సమాజాలు అయితే తమకు ఎక్కువ మంది పిల్లలు కావాలని ఆయా పురుషులు కోరుకుంటారో ఆ సమాజంలో బహుభార్యత్వం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక పరిసరాల అనుగుణంగా ఆ సమాజం ఆమోదించబడినటువంటి ప్రకారంగా ఈ బహుభార్యత్వం కానీ బహుభర్తృత్వం కానీ కొన్ని సమాజాల్లో జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ ఆధునిక సమాజాల్లో ఎక్కడైతే బహుభర్తృత్వం అమల్లో లేదు కానీ కొన్ని కుటుంబం ఆస్తి నిలుపుకోవడానికి, కొన్ని కుటుంబాల్లో సంఘీభావాన్ని కాపాడుకోవడానికి కొన్ని సమాజాల్లో బహుభర్తృత్వం అమల్లో ఉంది. ముఖ్యంగా బృంద వివాహం అంటూ ఉంటాం. బహుభర్తృత్వంలో బృంద వివాహం అంటాం. పలువురు స్త్రీలను వివాహం ఆడేటువంటి పద్ధతిని కూడా బహువివాహం అంటాం. అంటే మనం బృంద వివాహం అంటూ ఉంటాం. ఈ వివాహాలలో తొలి రూపంగా భావిస్తారు. ఇది చాలా అరుదుగా, ఎక్కడో బృంద వివాహం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది మనకు. సో అదేవిధంగా వివాహం యొక్క నియమాలు, విధులు. ముఖ్యంగా వివాహానికి కొన్ని నియమాలు, కొన్ని విధులు ఉన్నాయి. అంటే ఎవరిని వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకున్న అనంతరం వారు ఏ విధులను నిర్వర్తించాలని సమాజం కొన్ని రాసుకున్నప్పుడు దాంట్లో వివాహ బంధంలో ప్రవేశించుటకు ఏ సమాజం కూడా, అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సమాజం కూడా కొన్ని నియమాలను రూపొందించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వివాహ నిబంధనల ప్రతి వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఒక మార్గదర్శకం ఇస్తుంది అని చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వివాహ నిబంధనలు కనుక లేకుంటే సమాజం అంతా కూడా ఒక క్రమపద్ధతిగా లేకుండా, లేదంటే వ్యవస్థీకృతంగా భంగపరచబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా తమ రక్త సంబంధికుల నుండి, లేదంటే ఇతరులను వేరు చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో వేరు చేసి చూడగలగాలి. లేదంటే సమాజంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే వావి వరుసలు ఉండాలంటే బంధువులతో కొందరితో లైంగిక సంబంధాలు నిషేధించబడాలి. లేదంటే సమాజం అంతా కూడా ఒక అస్తవ్యస్తంగా తయారు కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎవరిని చేసుకోవాలి అంటే వివాహ భాగస్వామిని ఎంచుకోవడంలో కొన్ని పరిమితులు అవసరమని చాలామంది సమాజ శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మరికొన్ని ఇతర కారణాల వల్ల, అంటే మనం చెప్పుకున్నటువంటి కారణాల వల్ల ఈ వివాహ నిబంధనలను పాటిస్తున్నారు. వాటిని మనం అంతర్వివాహము లేదంటే బహిర్వివాహం రకాలుగా మనం చెప్పవచ్చు. అంటే ఈ వివాహ రకాలను అంతర్వివాహము, బహిర్వివాహం. అంటే అంతర్వివాహం అంటే ఒకటే కులానికో లేదంటే ఆ కులంలో ఉన్నటువంటి ఇతర సబ్ గ్రూప్ అంటే వాళ్ళని చేసుకోవటువంటి వాటిని అంతర్వివాహము. బహిర్వివాహం అంటే ఆ సేమ్ సమాజము లేదంటే ఆ కులం కాకుండా ఇతర కులాల వ్యక్తులను పెళ్లి చేసుకునేటువంటి వాటిని అంటే వీటి గురించి మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా బహిర్వివాహం అంటే ఎథ్నోగ్రామ్ అంటూ ఉంటాం. ఒక సమూహంలోని పురుషుడు వేరే సమూహంలోని స్త్రీని కనుక వివాహం ఆడే పద్ధతిని మనం బహిర్వివాహం అంటూ ఉంటాం. అంటే వావి వరుసలు పాటించే అన్ని సమాజాల్లో బహిర్వివాహం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది రక్త సంబంధికులకు మధ్య లేదంటే లైంగిక సంబంధాలను, వివాహాలను నిషేధిస్తుంది. అంటే ఒకటే రక్త సంబంధికుల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కాకుండా ఇతర సేమ్ క్యాస్ట్ లేదంటే సేమ్ గ్రూప్కు సంబంధించి అవతల ఉన్నటువంటి వ్యక్తులను వివాహం ఆడేటువంటి పద్ధతిని మనము బహిర్వివాహం అంటూ ఉంటాం. అంటే ఈ బహిర్వివాహం వలన మనకు ఏం తెలుస్తుంది అంటే పురుషులు వివిధ వ్యక్తులతో పరిచయాలు, సంబంధాలు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది సమాజంలో ఒక సంఘీభావాన్ని పెంపొందించడానికి
మనకు ఉపయోగపడుతుంది అని. బహిర్వివాహం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉండేటువంటి లేదంటే ఒక 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 సమాజంలో ఉండేటువంటి వ్యక్తి ఇతర ప్రాంతానికో లేదంటే ఇతర సమాజంలో ఉండేటువంటి వ్యక్తిని వివాహం ఆడడం వల్ల ఆ సమాజాల వల్ల సంబంధాలు పెరిగి సమాజం అంతా కూడా ఒక సవ్యంగా సాగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకే గ్రామానికి చెందినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం చేసుకోరాదు. అంటే ఇటువంటి ఆయా సమాజాలలో అక్కడక్కడ ఉన్నటువంటి పద్ధతులు వాళ్ళు పెట్టినారు అట్లా. ఎందుకంటే ఇక్కడ మొత్తం గ్రామాన్ని ఒకే పెద్ద కుటుంబంగా పరిగణించేటువంటి అది ఉంటుంది. లేదంటే కొన్ని కొన్ని సమాజాలు ఆ సమాజం అంతా కూడా ఒకటే క్యాస్ట్కి చెందినటువంటిదో లేదంటే ఒకే రక్త సంబంధాలకు చెందినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా అదేవిధంగా హిందువులలో సగోత్రముల మధ్యన వివాహం నిషేధము. ఎందుకంటే ఒక గోత్రం వారందరూ కూడా తండ్రి వైపు సంబంధికులుగా పరిగణించబడతారు. ఈ విధంగా బహిర్వివాహం అనేది కొన్ని ప్రజల మధ్య వివాహాన్ని నిషేధిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఎండోగామ్ అంటూ ఉంటాం, అంతర్వివాహం. ఈ అంతర్వివాహాన్ని చేసుకున్నప్పుడు ఒక జాతి పురుషుడు అజే జాతి స్త్రీని వివాహం ఆడితే అది అంతర్వివాహంగా చెప్పుకోవచ్చు. అంటే తన కులము లేదంటే తన వర్గము తెగకు చెందిన వారిని వివాహం ఆడటాన్ని ఇది స్పెసిఫిక్గా సూచిస్తూ ఉంటుంది. అంటే తమ సమూహం యొక్క స్వచ్ఛతను లేదంటే ఆస్తుల రక్షణ కొరకు ఈ ఎక్కువ ఆయా సమాజాలు కొన్ని సమూహాలు కొన్ని సమాజాలు అంతర్వివాహాలను ప్రోత్సహించడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా అపరిచితుల వివాహ భాగస్వామ్యం ఎంచుకోవడము లేదంటే కొన్ని సమూహాల్లో ముఖ్యంగా గిరిజన తెగల్లో ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఎవరో తెలియని వాళ్ళను మ్యారేజ్ చేసుకోవడం వలన వాళ్ళు వచ్చి ఈ సమాజాలను ఏమైనా చేస్తారో అక్కడ ఉన్నటువంటి సమూహాన్ని కూడా ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఒక భయంతో కూడా ఈ బహిర్వివాహాన్ని వాళ్ళు నిషేధించుకున్నారు, అంతర్వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కొన్ని గిరిజన తెగాలలో మనం ఇది చూడవచ్చు ముఖ్యంగా. అంటే ముఖ్యంగా ఈ బహిర్వివాహము అంతర్వివాహము లేదంటే ఆదికరణాత్మక విధాయక నియమాలను కనుక మనం చెప్పుకున్నప్పుడు ఎక్కడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బహిర్వివాహము లేదంటే అంతర్వివాహాలకు లేదంటే ఆదికరణాత్మక లేదంటే విధాయకబద్ధంగా నియమాలు ఉంటాయని అనుకున్నప్పుడు ఈ వీటికన్నిటి కూడా వివిధ రకాలైనటువంటి వివాహాలకు దారితీస్తాయి. అంటే ఒక వ్యక్తి ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి తాను బహిర్వివాహం చేసుకున్నా లేదంటే అంతర్వివాహం చేసుకున్నా కూడా ఆ వివాహ భాగస్వామిగా తన సమూహంలోని ఒకరిని కానీ లేదంటే సూచించబడినటువంటి ఆ సమూహం నుండి ఒకరిని కానీ లేదా ఒక ప్రత్యేక బంధుత్వం నుండి కానీ ఎంచుకోబడతా ఉంటారు. వాటిని అన్నిటి కనుక మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఈ బహిర్వివాహము అంతర్వివాహం అనుకున్నామో దీంట్లో దాదాపుగా మనకు 4 రకాల వివాహాలు కనపడతా ఉంటాయి. అవి ఏంటంటే ఒకటేమో మేనరికపు వివాహము, తర్వాత రెండోదేమో జ్ఞాతి వివాహము, మూడోదేమో దేవర వివాహము, నాలుగోదేమో భార్యాభగిని వివాహం. అంటే ఈ విధమైనటువంటి వివాహాలు వ్యక్తులు కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి బంధుత్వాలు వారిని లేదా వేరే వారిని లేదంటే ప్రత్యేకమైనటువంటి బంధువులను వివాహం చేసుకున్నట్లు ఒత్తిడి చేయబడతారు. అంటే అట్లా చేయబడ్డప్పుడు ఈ 4 రకాలైనటువంటి వివాహాలు మనకు కనపడతా ఉంటాయి. ముఖ్యంగా మేనరిక వివాహాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ తరహా వివాహాల్లో ఇద్దరు తోబుట్టువుల పిల్లలు వివాహం చేసుకుంటారు. తోబుట్టువులు అంటే తోబుట్టువులకు వ్యతిరేకంగా లింగమునకు చెందినవారు అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి తన తల్లి సోదరుని కూతురుని అంటే మేనమామ కూతురుని కానీ లేదంటే వివాహం చేసుకోవడం, లేదంటే ఒక వ్యక్తి తన తండ్రి సోదరి కూతుర్ని వివాహం చేసుకోవడం మేనరికపు వివాహంగా మనం చెప్తూ ఉంటాం. ఇది ఎక్కువ చాలా సమాజాల్లో మనకు కనపడతా ఉంటుంది. అదేవిధంగా జ్ఞాతి వివాహంలో ఒకే లింగమునకు చెందినటువంటి రక్త సంబంధికుల మధ్య జరిగేటువంటి వివాహం, అనగా అన్నదమ్ముల పిల్లలు లేదంటే అక్క చెల్లెళ్ళ పిల్లలు వివాహం చేసుకునేటువంటి పద్ధతిని మనము జ్ఞాతి వివాహం అంటూ ఉంటాం. ఇవి అక్కడక్కడ కొన్ని సమాజం ఆమోదించబడినటువంటి సమాజాల్లో మనకు కనపడతా ఉంటాయి. అదేవిధంగా దేవర వివాహం అంటే ఏదైతే భర్త మరణిస్తే అతన్ని సోదరుని చేసుకునేటువంటి పద్ధతిని మనము దేవర వివాహం అంటాం. అంటే కొన్ని సమాజంలో వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ యొక్క భర్త కనుక మరణిస్తే ఆ భర్త యొక్క సోదరుణ్ణి అంటే తమ్మున్నో లేదంటే అన్ననో వివాహం చేసుకునేటువంటి పద్ధతిని దేవర వివాహం అంటూ ఉంటాం. ఈ వివాహము కొన్ని ప్రపంచవ్యాప్తంగా లేదంటే భారతదేశ వ్యాప్తంగా కొన్ని సమాజాల్లో మనకు కొన్ని కనపడతా ఉంటాయి. అదేవిధంగా భార్యాభగిని వివాహంలో భార్య మరణిస్తే ఆమె సోదరుని వివాహం చేసుకునేటువంటి పద్ధతిని మనం భార్యాభగిని వివాహం అంటూ ఉంటాం. ఇటువంటిది దాదాపుగా భారతదేశంలో లేదంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని సమాజాలలో మనకు కనపడతా ఉంటుంది.
సో ఇలాంటి వివాహాలు వ్యక్తులకు హక్కుగాను బాధ్యతగాను భావిస్తారు. ఇవి ఆ వ్యక్తి యొక్క తన భాగస్వామిని ఎంచుకునేటువంటి పరిధిని మనకు సూచిస్తూ ఉంటాయి. ఈ విధంగా 4 రకాలైనటువంటి వివాహాలు మనకు భారతదేశ వ్యాప్తంగా కనపడతా ఉంటాయి. అదేవిధంగా వివాహ అనంతరము వివాహం యొక్క విధులు, అంటే వివాహం చేసుకున్నటువంటి ఆ జంట ఎటువంటి విధులను కలిగి ఉండాలనుకున్నప్పుడు దాని యొక్క వివాహం యొక్క విధులను చెప్పుకున్నప్పుడు వివాహము లైంగికతను నియంత్రిస్తుంది. మొదటి పాయింట్ అంటే వివాహము వ్యక్తుల యొక్క లైంగిక జీవితాన్ని శక్తివంతంగా నియంత్రించేటువంటి ఒక సాధనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లైంగిక భాగస్వామిని ఎంచుకోవడంలో లేదంటే తనకున్నటువంటి లైంగిక వాంఛలు నియంత్రించడంలో వివాహము కొన్ని నియమాలను నిర్దేశిస్తుంది అని చెప్పుకోవచ్చు. వివాహము కుటుంబ ఏర్పాటుకు దారితీస్తుంది. అంటే ఎక్కడైతే లైంగిక సంతృప్తి కుటుంబ ఏర్పాటుకు దారితీస్తుంది, వివాహ బంధానికి భిన్నంగా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ జీవించడానికి సమాజం ఒప్పుకోదు. కాబట్టి వివాహ బంధం లేకుండా పుట్టిన పిల్లలకు సమాజం అంగీకారం లేదు, చట్టబద్ధత ఉండదు. కనుక కుటుంబం ఏర్పడడానికి వివాహం తప్పనిసరి. తర్వాత వివాహం నూతన సామాజిక జీవితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా 2 కుటుంబాలు లేదా 2 సమూహ వివాహాల ద్వారా కలవడం వలన ఇది ఒక నూతన సామాజిక ఇద్దరికి కూడా జీవితంను ఇస్తుంది. ఒకరితో మరొకరికి సంబంధాల వలన ఇరు కుటుంబాలు ఆ యొక్క స్థాయి మరింత ఇనుమడిస్తుంది. ఇది సామాజిక సంఘీభావానికి కూడా దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా వివాహం తల్లిదండ్రుల యొక్క పిల్లలను పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత కూడా ఇస్తుంది. అంటే వివాహం ద్వారా తల్లిదండ్రుల యొక్క పాత్రలు లేదంటే బాధ్యతలు నిర్వహించబడుతుంటాయి. కాబట్టి వివాహ బంధం పునరుత్పత్తి తద్వారా కుటుంబ పెరుగుదలను లేదంటే పిల్లలను పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యతను కూడా వివాహము వాళ్ళకు కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా వివాహము సంతానాన్ని సమాజంలో ఒక సముచిత స్థానంలో ఉంచుతుంది. ముఖ్యంగా మలినోవ్స్కీ చెప్పినట్లుగా వివాహం అనేది ఒక మాతృత్వానికి చట్టబద్ధతను ఇస్తుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ చట్టబద్ధతను ఇవ్వడమే కాకుండా వివాహం ప్రతి బిడ్డకు తల్లిని తండ్రిని ఇస్తూ వారి సంరక్షణ బాధ్యతను ఇస్తుంది. ఇది ఒక అంటే జనీనమైనటువంటి నియమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎట్లా సో అదేవిధంగా ఇప్పుడు నేటి వివాహ వ్యవస్థలో వస్తున్నటువంటి మనం ధోరణులు కనుక చెప్పుకున్నప్పుడు వివాహ వ్యవస్థలో మారుతున్నటువంటి ధోరణులు అంటే భారతీయ సమాజంతో పాటు ప్రపంచంలో అన్ని సమాజాల్లో కూడా ఆర్థిక భాగస్వామ్యము, సాంకేతిక విప్లవం వస్తున్నటువంటి గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను, లిబరలైజేషను, ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోవడం వలన ఎక్కడైతే సాంకేతిక విప్లవం, డిజిటల్ రెవల్యూషను, సామాజిక విప్లవం రావడం వల్ల అనేక రకాలైనటువంటి సమూహమైనటువంటి అంటే ఈ సాంకేతిక విప్లవం రావడం వలన ఒక సమూహమైనటువంటి వివాహ వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహ వ్యవస్థ అంతా కూడా ఒక విప్లవాత్మక మార్పులకు గురైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలు వివాహాన్ని చూసేటువంటి తీరు లేదంటే ఆ వేడుకలకు నిర్వహించేటువంటి తీరు, పెళ్లినాటి భాషల ద్వారా సంబంధాల్లో ప్రవేశించినటువంటి వాటిల్లో చాలా మార్పు వచ్చింది. అంటే మనం అంతకుముందు పురాతనమైనటువంటి మ్యారేజ్ల్లో కనుక చూసుకున్నట్టుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి మంత్రోచ్చారణలో ఇంకా మిగతా అని కూడా ఇప్పుడు చూసుకుంటే చాలా దాంట్లో తేడాలు కనపడతా ఉన్నాయి. సో ఇట్లా సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినటువంటి భాగస్వామిని వెతికి పెళ్లి తంతు నిర్వహించేటువంటి వారు కానీ నేడు అనేక మంది తమ భాగస్వామిని తామే ఎంచుకుంటూ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. గతంలో స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహానికి ముందు కలవడానికి అనుమతి లేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ సాంకేతిక విప్లవం ఇదంతా ముందే ఫోన్లో మాట్లాడుకోవడము, డైలీ వాళ్ళు కలుసుకోవడం లేదంటే కుటుంబ సభ్యుల సమక్షంలో కలవడానికి నేడు స్త్రీ పురుషుడు వివాహం కానికి ముందు ఎక్కువ సమయం కలిసి గడుపుతున్నారని కూడా మనం చెప్తా ఉన్నారు. ఇట్లా నేటి స్త్రీలు ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వివాహ అనంతరం తమ వ్యక్తిగత జీవితాన్ని లేదంటే వృత్తిపరమైనటువంటి జీవితాన్ని చక్కగా నిర్వహించుకోగలగడానికి తమ సమకాలీకులనే వివాహం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం చూస్తూ ఉన్నారు. దాని పరంగా లింగ వివక్ష కూడా పెద్దగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేటి వివాహంలోని అధునాతన పోకడలను పరీక్షించినట్లయితే ముఖ్యంగా గతానికి లేదంటే ఇప్పుడున్నటువంటి వర్తమానానికి సంఘర్షణ ఉన్నట్లు కొంత అవగతం అవుతుంది. దీంట్లో ముఖ్యంగా వివాహ వ్యవస్థను ప్రజలు వదిలివేయడం లేదు, కానీ వివాహ పద్ధతుల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆధునిక కాలంలో సహజీవనం అనేటువంటి ఒక భావన కనిపిస్తూ ఉంది. అంటే స్త్రీ పురుషుడు వివాహం కాకుండానే వారు కోరుకున్నంత కొంతకాలం కలిసి జీవించవచ్చు లేదంటే విడిపోవచ్చు అనేటువంటి కొన్ని సమాజాల్లో కూడా ఇది కనపడతా ఉంది. అయినా వివాహ వేడుకలు జరిగి వివాహం ఏర్పడినా కూడా కొన్ని వివాహాలు ఎక్కువ కాలం కొనసాగడం కొంత ఆందోళనకు గురి అవుతూ ఉన్నది.
సో విడాకుల సంఖ్య పెరగడమే దీనికి ఒక సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజం ఉరుకుల పరుగుల జీవితంలో ఈ విలువలు, వైఖరుల్లో మార్పులు లేదంటే స్వతంత్ర జీవనంలో వృద్ధి ఈ విధమైనటువంటి మార్పులకు కారణమవుతా ఉన్నది. సో ఇట్లా వివాహ వ్యవస్థలో అధునాతన పోకడలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటి కారణాలు ఏంటంటే వివాహ వయస్సు, మొదటి బిడ్డను కనేటువంటి వయసు మారడము, లేదంటే కుటుంబాల పరిమాణము, నిర్మితిలో మార్పులు రావడము, లేదంటే వివాహాలు విఫలం కావడము, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ప్రపంచీకరణ, లేదంటే భాగస్వాములను ఎన్నుకోవడంలో స్వేచ్ఛ, తర్వాత విలువలలో మార్పులు, విడాకుల రేట్లు పెరగడం, పిల్లల పట్ల బాధ్యత లోపించడం, మారుతున్నటువంటి పాత్రలు, కుటుంబాలలో మారుతున్నటువంటి పాత్రలు, లేదంటే సహజీవనం, ఇట్లా ఈ అనేక రకాలైనటువంటి కారణాలు కొంత ఈ ఆధునిక వ్యవస్థలో అంటే మారుతున్నటువంటి మనము ధోరణులుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కుటుంబం, ఈ కుటుంబం గురించి చెప్పుకున్నప్పుడు కుటుంబం సమాజానికి ముఖ్యంగా ఒక పునాదిగా చెప్పుకోవచ్చు. అన్ని సమాజాల్లో కుటుంబం ఏదో ఒక రూపం మనుగడలో ఉంటుంది. మనము గతంలో అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది స్త్రీ పురుషుల మధ్య ఏర్పడినటువంటి ఈ వివాహ బంధం ఏదైతే ఉన్నదో ఆ వివాహ బంధం ద్వారానే కుటుంబం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాహ బంధం కుటుంబంలో పునరుత్పత్తి, సామాజిక గుర్తింపునిస్తుంది. సమాజంలో అతి చిన్న సన్నిహిత బృందంగా కుటుంబాన్ని భావించడం జరుగుతుంది. అయితే సామాజికవేత్తలు కుటుంబాన్ని వివిధ రకాలుగా నిర్వచించేటువంటి ప్రయత్నం చేయడంతో కుటుంబాలు ఒకే నిర్వచనం ద్వారా సమగ్రంగా నిర్వచించడం జరిగింది. ముఖ్యంగా బర్గెస్ లాకెల్ ప్రకారం వివాహం అంటే ఏంటంటే వివాహం ద్వారా లేదంటే రక్త సంబంధం ద్వారా లేదంటే దత్తతతో ఏకమై ఒకే ఆవాసంలో భార్య, భర్త, తల్లి, తండ్రి లేదంటే కుమారుడు, కూతురు, సోదరు అనేటువంటి తమ సామాజిక పాత్రలు పోషిస్తూ పరస్పర చర్యల ద్వారా లేదంటే పరస్పర సంభాషణలతో సమిష్టి సంస్కృతిని సృష్టించేటువంటి ఒక వ్యక్తుల బృందాన్నే కుటుంబంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మెకైవర్ ఏమంటాడంటే సంతానోత్పత్తికి, పిల్లల పెంపకానికి తగిన విధంగా ఖచ్చితంగాను ఆమోదయోగ్యంగాను ఉండేటువంటి ఒక లైంగిక సంబంధాలు కలిగిన బృందంగా మెకైవర్ కుటుంబాన్ని పేర్కొనడం జరిగింది. సో ఇట్లా మొత్తంగా చూసుకుంటే అమెరికా జనాభా లెక్కల బ్యూరో ప్రకారము ఓవరాల్గా కుటుంబం అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రక్త సంబంధము, వివాహం లేదంటే దత్తత ద్వారా సంబంధం ఏర్పరచుకొని కలిసి నివసించేటువంటి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యుల బృందంగా ఇది నిర్వచించండి. అంటే ముఖ్యంగా కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబ నివాసము, ఆర్థిక సహకారము, ప్రత్యుత్పత్తి లక్షణాలు గల ఒక సామాజిక బృందంగా మోడల్కి తెలుపుతారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైతే కుటుంబము వివాహం ద్వారా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఒకే దగ్గర నివసించుకుంటూ వారికి పుట్టినటువంటి పిల్లలు వీళ్ళంతా కలిసి ఒకే సమూహంగా నివసించడాన్ని మనము కుటుంబంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా కుటుంబానికి కనుక ఉన్నటువంటి లక్షణాలను చూసుకున్నప్పుడు ఈ కుటుంబం అంతా కూడా సార్వత్రికమైనది. అంటే వివిధ కాలాల్లో దాదాపుగా కుటుంబం అంతా కూడా అన్ని సమాజాల్లో కుటుంబ వ్యవస్థ కనపడుతూ ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా నిర్దిష్టమైనటువంటి ఆవాసాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ నిర్వహణకు ఆర్థిక వనరులు అవసరాన్ని గుర్తిస్తుంది. తర్వాత సామాజిక సంస్థలన్నిటికీ కూడా కుటుంబం కేంద్ర బిందువు. అదేవిధంగా వివిధ సమాజాల ఆచారాలు లేదంటే సాంప్రదాయాలు, నివాస నియమాలు, వివాహ రకాలను అనుసరించి కుటుంబ పరిమాణం ఆధారపడి ఉంటుంది. ప్రతి కుటుంబం వైవిధ్యమైనటువంటి ఒక పేరు ద్వారా గుర్తించబడుతుంది అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ప్రేమ, ఆప్యాయత, సానుభూతి, స్నేహం వంటి భావోద్వేగాల ద్వారా కుటుంబ నిర్మాణం జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా కుటుంబ రకాలు చూసుకున్నప్పుడు కుటుంబాలలో దాదాపుగా మనకు ఒక 3 రకాల కుటుంబాలు కనపడుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటేమో అంటే ఆ సభ్యుల కూర్పు ఆధారంగా మనం కుటుంబాలను ఎక్కడెక్కడైతే వ్యక్తులు కలిసి ఉంటారో ఆ కూర్పు ఆధారంగా మనం ఆ కుటుంబాలను కేంద్రక కుటుంబము, విస్తృత కుటుంబము, ఉమ్మడి కుటుంబాలను పిలుస్తూ ఉంటాము. ముఖ్యంగా కేంద్రక కుటుంబం అంటే ఏంటంటే కేంద్రక కుటుంబం అంటే ఒక సార్వత్రిక సామాజిక బృందం. ఇది భార్య, భర్త, వారి యొక్క 2 పిల్లలతో కూడినటువంటి చిన్న బృందము. ఆస్తి హక్కుల్లో ప్రతిఫలించేటువంటి వ్యక్తి పెరగడం, వ్యక్తిగత సంతృప్తి లేదంటే స్వీయ సౌకర్యాల ఫలితంగా ఇటువంటి కుటుంబాలు ఏర్పడినాయని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా విస్తృత కుటుంబంలో 2 కానీ లేదంటే అంతకన్నా ఎక్కువ కేంద్రక కుటుంబాలు ఉంటే ఇవి పితృసంతాన సంబంధాలను విస్తృతపరిచినటువంటి అనుబంధాల ద్వారా మనకు ఉంటాయని మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఉమ్మడి కుటుంబం అంటే ఏంటంటే ఉమ్మడి కుటుంబం కూడా ఒక పెద్ద విస్తృత కుటుంబంగా చెప్పుకోవచ్చు. ఇందులో అన్నదమ్ముల కుటుంబాలు లేదంటే
వారి పిల్లలు కుటుంబంలోని వారికి ఉమ్మడి నివాసము, ఉమ్మడి స్థాయి, సమిష్టి ఆస్తితో పాటు సమిష్టి కుటుంబము, దేవతారాధన అంటే ఒకటి రెండు మూడు తరాలకు కలిసి నివసిస్తున్నటువంటి ఏదో కుటుంబాలు ఉంటాయో వాటిని మనం ఉమ్మడి కుటుంబాలు అని అంటూ ఉంటాం. అదే కాకుండా అధికారం ఆధారంగా ఏర్పడేటువంటి కుటుంబాలు, లేదంటే వంశానుక్రమం ఆధారంగా ఏర్పడేటువంటి కుటుంబాలు, బంధుత్వం ఆధారంగా ఏర్పడేటువంటి కుటుంబాలు కూడా కొన్ని సమాజాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. అధికారం ఆధారంగా అంటే కుటుంబంలో ఏదైతే అధికారము సభ్యులను నియంత్రించేటువంటి వారు, లేదంటే కుటుంబ పెద్ద అనుసరించేటువంటి కుటుంబ వర్గీకరణ చేయబడుతుంది. ఆ కుటుంబంలో పురుషుని పెత్తనం ఉండి అధికారాన్ని పురుషుల్లో పెద్దవాడు నిర్వహిస్తాడు. అది పితృస్వామిక కుటుంబం అంటాం. అదేవిధంగా అధికారం కనుక కొన్ని గిరిజన సమాజాల్లో స్త్రీ చేతిలో ఉంటుంది. ఆ వివాహానంతరం స్త్రీయే ఆ కుటుంబానికి అధికారాన్ని చెలాయిస్తుంది కాబట్టి అది మాతృస్వామిక కుటుంబం అంటూ ఉంటాం మనం. అధికారం ఆధారం అంటే పితృస్వామిక కుటుంబాలు ఉంటాయి, మాతృస్వామిక కుటుంబాలు. అదేవిధంగా వంశానుక్రమంగా వచ్చేటువంటి కుటుంబాలు, వంశానుక్రమాన్ని అనుసరించి కుటుంబము పితృవంశీయంగాను మాతృవంశీయంగాను ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బంధుత్వం ఆధారంగా అంటే కుటుంబము రక్తేతర బంధుత్వం మీద కానీ లేదంటే రక్త బంధుత్వం మీద కానీ ఏర్పడవచ్చు. రక్త బంధుత్వము కుటుంబ బంధువు దాని కేంద్ర బిందువు, దాని ద్వారా కూడా మన కుటుంబాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా నివాస స్థలం ఆధారంగా కూడా కుటుంబాలు రెండు రకాలుగా ఉంటాయి. అవేమో పతి స్థానిక కుటుంబం, ఒకటేమో పత్ని స్థానిక నివాసం. అంటే పతి స్థానిక నివాసం అంటే వివాహానంతరము పురుషుడు స్త్రీ ఇంటికి కనుక పోయినట్టు ఏది ఉంటే ఇంటికి పోయి అక్కడే కుటుంబాన్ని నిర్వహించినట్టు ఏది ఉంటే అది పతి స్థానిక కుటుంబము. పత్ని స్థానిక కుటుంబం అంటే వివాహ అనంతరము స్త్రీ పురుషుని ఇంటికి కనుక వెళ్ళి అక్కడే కుటుంబాన్ని నిర్వహించినట్టు ఏది ఉంటే అది పతి స్థానిక నివాసంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా వివిధ రకాలైనటువంటి ఈ వివాహ పద్ధతులు అంటే వివాహాల ఆధారంగా కూడా మనకు కుటుంబాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఇట్లా. సో అదేవిధంగా ఇంకా వీటి కనుక మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా కుటుంబం యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక విధులను చూసుకున్నట్టు ఉంటే కుటుంబం వివిధ రకాలైనటువంటి విధులను నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అందులో జైవిక విధి అత్యంత ప్రధానమైనది. ముఖ్యంగా మానవుల యొక్క పునరుత్పత్తి కొనసాగించేందుకు కుటుంబంలో ఈ భార్యాభర్త మధ్యన ఉన్నటువంటి లైంగిక సంబంధాలు అత్యంత ఆవశ్యకమైనవి. కాబట్టి సామాజిక శాస్త్రవేత్తలు లేదా కుటుంబ విధులను ఒక వేరువేరు పద్ధతిలో వర్గీకరించినారు. ముఖ్యంగా సామాజిక శాస్త్రవేత్తలు అయినటువంటి కింగ్స్లే డేవిస్ కుటుంబము ప్రధాన సామాజిక విధులైనటువంటి పునరుత్పత్తి లేదంటే నిర్వహణ, ఆవాస పరికల్పన, పిల్లల సామాజికీకరణ ఆధారంగా కుటుంబం యొక్క విధులను వర్గీకరించడం జరిగింది. ముఖ్యంగా ఇవి ఒక 6 రకాలుగా ఉన్నాయి. దాంట్లో కుటుంబం యొక్క విధులు ఏంటంటే పిల్లల పట్ల అనురాగం ఉండాలి, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించాలి, అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు మనోల్లాసం కల్పించాలి, వారి యొక్క సంరక్షణ చేయాలి, లేదంటే మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని వారికి చెప్పాలి, లేదంటే విద్యా విషయక అంశాలు అంటే వారు ఆ కుటుంబంలో పెరిగి పెద్దవారు అయ్యేటువంటి క్రమంలో విద్యా విషయక అంశాలను కూడా వాళ్ళకు కలిగించాలి. ఇట్లా ఈ అనురాగ సంబంధ విధులు కుటుంబ సభ్యుల మధ్య ఒక సానుభూతి కానీ పరస్పర అవగాహనతో కూడి ఉంటుంది. అది ఆ కుటుంబంలోని ప్రతి సభ్యుని కూడా ఒక భద్రత ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా అంటే మనకు వివాహం కానీ లేదంటే ఈ సామాజిక సంస్థల్లో ప్రముఖమైనటువంటిది ఈ యొక్క మనము వివాహము కుటుంబం గురించి మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చెప్పుకున్నటువంటి సామాజిక సంస్థలైనటువంటి వివాహము కుటుంబం గురించి చెప్పుకున్నామో అదేవిధంగా కుటుంబ రకాలు, కుటుంబ రూపాలు, కుటుంబ విధులు చెప్పుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థలో ఇటీవల వస్తున్నటువంటి మార్పులు లేదంటే మారుతున్నటువంటి ధోరణులు కనుక మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా కుటుంబంలో ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆధునిక కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు లేదంటే ఉమ్మడి కుటుంబాల నుంచి ఆధునిక కుటుంబాల వైపు వస్తున్నటువంటి క్రమంలో ఈ కుటుంబంలోని మార్పులను పరిశీలించినప్పుడు మొదటగా మనం గుర్తించినటువంటి ఏంటంటే కుటుంబం యొక్క కూర్పు క్రమక్రమంగా అంటే ఉమ్మడి కుటుంబ స్థానంలో కేంద్రిక కుటుంబాలు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఏదైతే మనం సమకాలీన సమాజంలో ఏకరక్త బంధుత్వ కుటుంబాలు అదృశ్యమై దానిని వైవాహిక కుటుంబాలు ప్రతిపేక్షిస్తున్నాయి. కాబట్టి ఈ పారిశ్రామికీకరణ వైపు పూర్వపు నగరాల్లో ఉన్నత వర్గాల్లో విస్తృత కుటుంబాలు కొనసాగాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే పారిశ్రామిక తర్వాత లేదంటే ఈ ఉరుకుల పరుగుల అంటే ఎక్కువ పారిశ్రామికీకరణ వల్ల లేదంటే ఎక్కువ ఈ రావడం వల్ల పారిశ్రామికీకరణ తర్వాత భారత్, చైనా వంటి వ్యవసాయక దేశాల్లో చిన్న కుటుంబాలు ఏర్పడటము వాటి సంఖ్య పెరగడం సాధారణమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు కనపడుతున్నటువంటి ఆధునిక కాలంలో
అనేక సమాజాలలో అనేక ఆర్థికపరమైనటువంటి విధులు కుటుంబంలోని ఇతరులకు లేదంటే సంస్థలకు బదిలీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అంతకుముందు మనకు ఉమ్మడి కుటుంబాలు కనిపించేటి. ఆ ఉమ్మడి కుటుంబాలు కనిపించినప్పుడు ఎప్పుడైతే నగరాలు అంటే జనాభా పెరిగిందో, లేదంటే నగరాలు విస్తృతంగా ముందుకు వచ్చినాయో, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించుకుంటూ ఉన్నామో, దాని ద్వారా ఎక్కువ టెక్నాలజీ ఆఫీసులన్నీ కూడా, టెక్నాలజీ యొక్క సంస్థలన్నీ కూడా పట్టణ ప్రాంతాలలో నిర్మితమైనప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యక్తులంతా కూడా ఉద్యోగరీత్యా, లేదంటే మిగతా పనుల రీత్యా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కమతాలు ధ్వంసమైపోవడమో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల ద్వారా కూడా వ్యక్తులంతా కూడా వాళ్ళ యొక్క స్వగృహాలను, లేదంటే వారి యొక్క గ్రామాలను వదిలి ఎక్కడైతే పట్టణ ప్రాంతాల వైపు వచ్చినారో, పట్టణ ప్రాంతాల వైపు వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకుతెరువు కోసం కేవలం పురుషుడు, భార్య, భర్త, వారి ఇద్దరు పిల్లలు లేదంటే ఒక పిల్లవాడో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అట్లా అనేక ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా అదైపోయి ఇక్కడ ఆధునిక కుటుంబాలు అయినటువంటి ఈ మన ఏది కేంద్రిక కుటుంబాలు ఏర్పాటు కావడం జరిగింది. ఇట్లా ఆధునిక కాలంలో అనేక సమాజాల్లో ఆర్థికపరమైనటువంటి విధులు కుటుంబంలోని ఇతర సంస్థలకు కానీ బదిలీ చేయడం జరగడం వల్ల, అది అట్లాగే కొన్నింటిని కుటుంబము బయటి సంస్థలు స్వీకరించడం వల్ల, లేక ముఖ్యంగా ఈ మనో ఉల్లాస లేదంటే విద్యా వినయక మతపరమైనటువంటి అంశాలు కూడా కొన్ని సమాజాలకు అంటే కొన్ని కుటుంబాలకు బదిలీ అయినప్పుడు దాని ద్వారా కూడా ఆ కుటుంబాలలో కొన్ని మార్పులు వచ్చినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకే కుటుంబంలో ఒక సంరక్షకుడి కుటుంబాలు అంటే తల్లి తండ్రి ఉండేటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఈ పునరుత్పత్తి ఏదైతుందో పునరుత్పత్తి విధులపై ప్రభావం చూపేటువంటి విధంగా పిల్లలను కూడా అధికంగా తగ్గించి కనాలనుకోవడం కూడా మనకు కుటుంబంలో వస్తున్నటువంటి ఒక ప్రధాన మార్పుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చర్చించుకున్నటువంటి అంటే సమాజంలో చర్చించుకున్నటువంటి విధంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు కల్పించేటువంటి విద్యాపరమైనటువంటి విధులను పరిశీలిస్తే ఈ బయట సంస్థలైనటువంటి లేదంటే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ కల్పించడము, లేదంటే ఆసుపత్రులు కానీ, లేదంటే బాలల సంరక్షణ కేంద్రాలకు బదిలీ చేయడము, ఇట్లా అనేక మనోల్లాస విధులు, సినిమాలు, నృత్యశాలలు, క్లబ్బులు, పబ్బులు, ఇతర మనోరంజక సంస్థలు బదిలీ అయ్యాయి. అట్లా ఈ కుటుంబంలో ఉన్నటువంటి విధులు అంటే అంతకుముందేమో ఉమ్మడి కుటుంబాలలో ఇవన్నీ దొరికేటివి మనకు. అంటే వాళ్ళకు ఆ చిన్నపిల్లలకు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి తల్లులు కానీ, తండ్రులు కానీ, తాతలు కానీ కొన్ని ఈ మనో ఉల్లాసమైనటువంటి కథలు చెప్పడం ద్వారా వాళ్ళు అదే. ఇప్పుడు అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి కాబట్టి అట్లా కుటుంబ విధులు ఇటీవల కొత్తగా చేరినటువంటి ఆ విధి కుటుంబ నియంత్రణ, దీనివల్ల సంరక్షణ విధి తక్కువై పిల్లల పెంపకానికి ఆ సమయం వెచ్చించడం గణనీయంగా తగ్గింది. కాబట్టి కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పిల్లలు లేని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. మనం దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ జపాన్ కానీ ఇప్పుడు చైనా కూడా ఇటువంటి కొన్ని. సో వీళ్ళు ఇట్లా ప్రత్యేకంగా స్వతంత్రంగా నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ కుటుంబ విధుల్లో అనేక మార్పులు వచ్చినప్పటికి కూడా దానికి కారణం ఏందో మనం చెప్పుకున్నాం. సో వచ్చినప్పటికి కూడా కొన్ని తొలగడము లేదంటే మార్పులు జరగడంతో పాటు మరికొన్ని కొత్తగా చేరా. వీటిలో ముఖ్యంగా పునరుత్పత్తి, సామాజికీకరణ, విలువల యొక్క బదిలీ లాంటివి అలాగే స్థిరంగా ఉన్నాయి. ఈ విధంగా వ్యక్తికి కుటుంబమే ప్రధానము అనేది కాదనలేనిది. ఎన్నో మార్పులు జరిగినా కూడా ఒక వ్యక్తికి గతంలోనూ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానంలోని అన్ని సందర్భాలు సమయాల్లో కుటుంబమే ఒక అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి సమూహం. అంటే ఎన్ని మారినా కూడా ఎన్ని ఉమ్మడి కుటుంబాలున్నా ఆధునిక కుటుంబాలలో మార్పులు వచ్చినప్పటికి కూడా ఆయా కుటుంబాలకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాలలో ప్రతి సమయంలో కూడా అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి సమూహము మనము కుటుంబమే అని చెప్పుకోవచ్చు. నమస్కారం.